लक्ष्मीनारायणाभ्यां नमः, वाणीरण्यगर्भाभ्यां नमः, शशीवृन्दाभ्यां नमः, अष्टदीपावलिदेवताभ्यां नमः, इष्टदेवताभ्यां नमः, कुलदेवताभ्यां नमः, ग्रामदेवताभ्यो नमः। अंदर मम అనుకోండి, అస్మాకమనండి మీ ఇంటి గోత్రనామాలు గోత్రం తెలియకపోతే మీ ఇంటి పేరు మనుషులు అనుకోండి. నానావిధ గోత్రోద్భవస్య నానావిధ నామనేస్య సహ కుటుంబక్షేమ శబ్దం. అందరూ కూడా చేతులు జోడించి అనండి. స్థైర్య ధైర్య అభయ ఆయు ఆరోగ్య అభివృద్ధి అర్థం శ్రీ శివపంచాయత ఆలయే महालक्ष्मी महागणपति देवता सन्निधे प्रतिवर्ष वैशाख मासे महागणपति देवता सन्निधे महागणपति देवता प्रीत्यर्थम सिद्धि बुद्धि कल्याण अहम करिष्ये. విగ్రహాలను చూస్తూ ఈ యొక్క కోరికలను చెప్పుకోండి. 2 ఫీట్ల 1 ఇంచుతో ఉన్నటువంటి విగ్రహాలు 3 కూడా 2 ఫీట్ల 1 ఇంచుతో ఉన్నటువంటి విగ్రహాలను ఎంతో అత్యద్భుతంగా బ్రహ్మాండంగా రావడం జరిగింది. సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలము ఈ ఆలయంలో సిద్ధి బుద్ధి యొక్క కళ్యాణం అన్నది ప్రతి సంవత్సరం జరుగుతుంది. సిద్ధి బుద్ధి 2 కళ్యాణాలు ఎందుకు గణపతికి అనంటే, ఉత్తరాన పుణ్యకాలంలో సిద్ధి దేవతను పెళ్లి చేసుకున్నాడు, దక్షిణాన పుణ్యకాలంలో బుద్ధి దేవతను పెళ్లి చేసుకున్నాడు. అంటే తొలి ఏకాదశి నుంచి సంక్రాంతి వరకు, సంక్రాంతి నుంచి తొలి ఏకాదశికి వచ్చే కాలమే ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం. విశేషమైనటువంటి కాలాలు. ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ కలుగుతూ ఉంటారు. దక్షిణాయన పుణ్యకాలంలో దేవతలందరూ పడుకుని, అంటే ధ్యానావస్థలు ఉంటారు. అందరూ పడుకుంటారంటే కానీ పడుకోరు, ధ్యానావస్థలో ఉంటారు. ధ్యానావస్థలు ఉన్నప్పుడు సంసారంలో ఫలాన్ని రావాలి కదా జనాలకు. కాబట్టి బుద్ధి యొక్క
సంసార యోగంతో ప్రపంచానికంతా కూడా సంతాన అభివృద్ధి, సంసార యోగ ఫలమన్నీ కూడా వస్తాయి. సిద్ధింపజేసుకున్నటువంటి సంసార యోగ ఫలాన్ని దక్షిణాయన పుణ్యకాలంలో బుద్ధి ఫలంతో సంసార యోగం అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది. సంసార యోగం అంటే సంసార యోగం కాదు, సమాజంలో ఉన్నటువంటి జ్ఞానము, తపస్సు, ఇవన్నీ కూడా అరిషడ్ వర్గాలన్నీ కూడా ప్రసాదించమని గణపతిని మనం వేడుకుంటాం. ప్రతి దేవుడికి ఇద్దరు దేవతలు, కానీ కాలానుగుణంగా ఉన్నట్టు దేవత గణపతి ఒక్కడే, సిద్ధి బుద్ధి. మిగతా అన్నీ కూడా ఏ కాలంలో అంటే అప్పుడు చేయడం జరుగుతుంది. దానికి ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం అనేది ఏమీ ఉండదు. గణపతి ఆత్మస్వరూపుడు, గర్భం నుంచి వచ్చినటువంటి దేవుడు కాదు, కాలస్వరూపుడు, సంకటాలను నివారణ చేసేవాడు. కాబట్టి ఈ యొక్క కళ్యాణంలో మనం పాల్గొంటే మన సంకటాలన్నీ కూడా నివారణ అయ్యి సంతానం లేని వారికి సంతానము, అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితము, ఆరోగ్యము, ఫలాలన్నీ కూడా ఆ దేవుడికి అనుభవిస్తుంటాడు. కాబట్టి మనం ఈ కర్మ నిర్వహించుకుంటే రాబోయే రోజులలో మంచి ఫలాన్ని ఆయన ప్రసాదిస్తాడు. ఈ విధంగా సిద్ధి బుద్ధి యొక్క కళ్యాణం అనేది ప్రతి సంవత్సరము 2 సార్లు చేయడం అనేది జరుగుతుంది. మహాలక్ష్మి మహాగణపతి దేవతా సన్నిధే మహాగణపతి దేవతా ప్రీత్యర్థం సిద్ధి బుద్ధి కళ్యాణం అహం కరిష్యే. కలశస్సర్వే విష్ణుగంధ రుద్రే సమాధితః మౌలే పుత్రాసుతో బ్రహ్మావధ్వే వాతుగుణాస్మృతః దీక్షాదోషాగణ సర్వే సప్తా గీతా సుందరః విజయ అంజోదా సైతా సర్వే కలశానుధృతః ఆయాంతరే దేవ్యాంతం ధర్మక్షేదానగః గంగే చ యమునే చైవ గోదావరి నర్మదా సింధుకారే జలేస్మిన్ సన్నిధం కురుః. కలిశబ్ద భుజ అంకర్ష్యే చేతులు జోడించి పంచభుజం నవకవలం ధారయతు సర్వోత్తమశాంతే. ఈశ్వరీయం సర్వభూతానాం తాం లోపయ శ్రీయ చంద్రం సమర్పయామి. ఆయనేది ప్రాణే దుర్వారోహంతే పుష్పణే ఆరుద్రిక పుండరీకాణే సముద్రస్య గృహాః నానావిధ పర్వత పుష్పాణి సమర్పయామి. ఓం గణానాం వా గణపతిం వహామహే కవిం కవినాం ఉపస్పృష్టం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణా సుధవిస్తాత్ సాదానాం సుమకాయ నమః ఏకదండాయ నమః కపిలాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం బాలచంద్రికాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం నింబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః శ్రీ మహాగణాధిదేవతాభ్యో నమః. నానావిధ బ్రహ్మ విశ్వాని సమర్పయామి. ఆగ్రయాం ధూపమాగ్రయామి సావిత సందర్శ దీపం దర్శయామి ఫలనైవేద్యం నివేదయామి. ఓం భోర్భోర్సం చతుర్విధవర్ణం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వః ఓం వ్యానాయ స్వః సమానాయ స్వః. పంచమదేవానిం సమర్పయామి. మహాగణాధిదేవతాభ్యో నమః ఫలనైవేద్యం నివేదయామి. అస్తు ప్రక్షామి పాదరక్షామి శుద్ధాచమనీయం సమర్పయామి. ఆదిత్యకుమాం గౌరీ దేవతాభ్యో నమః ప్రకృతే నమః వికృతే నమః సర్వగుణప్రదాయ నమః శ్రద్ధాయ నమః విభూతే నమః పరమాత్మనాయ నమః వాచే నమః పరమాత్మనే నమః. ఓం శ్రీ నవదుర్గా దేవతాభ్యో నమో నమః. మహాగణపతి గౌరీ దేవతా ప్రసాద్ కృష్ణస్పరవదే సప్తస్స్పర్దేః త్రిసప్తస్ సవినకృతః దేవాయ తండానా అవధనం పురుషం వశం వశం సాధ్యాక్షే చందాసం దగ్గర తస్మాదాయ యో దేవాధిపతి యో దేవేనాం పురోహితః పూర్వో దేవేభ్యో జాతః నమో ఋషాయ బ్రహ్మాయ ఋషం బ్రహ్మాణ్యేం తదేవ ఆగ్రేయద్రవ యస్వై బ్రాహ్మణో తస్య దేవా సర్వసే వేచ్చతే లక్ష్మీ చ పుత్నో అహోరాత్రే మాస్యే నక్షత్రాది రూపం అశ్వినో వ్యాప్తం ఇష్టం మనుషానాం అవవం మనుషానాం సర్వం మనుషానాం. ఓం లక్ష్మీ యోరావృణమే పాదం యజ్ఞాయ
गातं व्यक्तते दैवी स्वस्तिरस्नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं दिनादेशजं शं नो स्तुते शं चतुष्पदे ॐ शान्ति 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 అందరూ కూడా అనండి శాంతిరస్తు పుష్టిరస్తు అందరూ తీసుకోండి అక్కడి నుంచి गजाननंद भगवान की ओम महागणपति देवताभ्यो नमः सिद्धि बुद्धि गणपति देवताभ्यो नमः बाला बहुदेवा प्रदान बालेन्द्र रेख फलोत्तमांगम भव्य रेख बंधम भजे भावनदनम श्री सिद्धि बुद्धि महागणपति देवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि श्रीगंध अक्षत चीरवट्टु इट्ला తీసుకోండి ओम आवाहयामि आगच्छन् जगन्नाथ शिराशिर नमोऽस्तुते अनाथनाथ सर्वज्ञ विघ्नराजा कृपां कुरु श्री सिद्धि बुद्धि महागणपति देवताभ्यो नमः आवाहयामि ओम विचित्र आसनं వేసినట్టు మనసులో తెచ్చుకోండి విచిత్ర రత్న ఖచ్చితం దివ్యస్తరణ సంయుతం స్వర్ణ సింహాసనం మనుష్యంశరభోజిత శ్రీ సిద్ధి బుద్ధి మహాగణపతి దేవతాభ్యో నమః आवाहयामि रक्त सिंहासनं समर्पयामि सर्वदेवता समद्भोगं भाग्यं गन्धारविरूढं विघ्नराजा गुणं दैवं भगवान् भक्तवत्सलः श्री सिद्धि बुद्धि महागणपति देवताभ्यो नमः भाग्यं समर्पयामि देवादेवा नमस्यसु गरुडनिर्गुणाकर आभ्यज्यबल संयुक्तं गन्धभूमियुक्तां श्री सिद्धि बुद्धि महागणपति देवताभ्यो नमः रथं समर्पयामि देवा दक्षा नमस्तुभ्यं तिवे वैदिवक्ता गंगोदयं शुभ्रेण शीघ्रमाचरणं कुरुः श्री सिद्धि बुद्धि महागणपति देवताभ्यो नमः आसमानं समर्पयामि अथ पंचामृतं गृहीत्वा पंचामृतमयानीतं भगवती कृतं मदो शक्करासा समायुक्तं स्नानार्थं प्रतिगुणता सिद्धि बुद्धि महागणपति देवताभ्यो नमः पंचामृतस्नानं समर्पयामि మూడు విగ్రహాల మీద అక్షంతలు వేసుకుంటాడు గంగడపతికి నమః రెండు అక్షంతలు ఓం భద్రంకరణే నిర్ణయా దేవాభద్రస్యతే స్వస్తిరాం దుష్టానాం వైదిహితం జదాయుః స్వస్తిర ఇంద్ర పుష్పవేదః స్వస్తిర అర్చనేంద్రస్పతిం దదాయుః ఓం శాంతి శాంతిః నమస్తే గణపతే ప్రత్యక్షం తత్వసే తమేవ మర్దాసే తమే సేవన్మాసే తం సాక్షాదాత్మా సంచయం इदं दस्मे सकं दस्मे अवतारम् 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 अवानुजानम् अभ्यशिष्यम् अवावुच्चादान् अवपुरोदान् अवद्रोदान् अवदुश्रोदान् अवचोर्वादान् सर्वदेवतां पायिताय शरणं यान्मे दक्षिणः तं सच्चिदानन्दं विलोसे तां प्रत्यक्षं ब्रह्मासे तां ज्ञानयो विज्ञानवयोसे सर्वं जगदं कर्तव्याय सर्वं जगत्
जगन् तत्पुष्टते सर्वं जगन्मुद्रोदे तां भेदुरान् नलो निलोनः तं चत्वारवाग्पादानि गुणत्रयतीतः योहात्रयतीतः कालात्रयतीतः नवाधारासिदिवो सत्यं तां शक्तित्रयात्मकः योगिराधायन्द्रनित्यं तां ब्रह्मत्वं विष्णुत्वं अग्निस्त्वं वायुस्त्वं चन्द्रवस्त्वं ब्रह्मभोगवस्त्वं गणनादेवं गौरवमुख्यवर्णनान्तरम् अनुस्वारभद्रः अभ्येन्द्रकलुषितं तारेण भद्रं वेदत्वो मनुष्याररूपं गणारोग्यरूपं अटारोमुद्ररूपं अनुस्वारचन्दान्तरूपं बृन्दरुत्तमरूपं नागासन्धानं सहितासन्देः शेषा गणेशनिग्रहः कनकऋषिः निजगायत्रिचन्द्रः गणपतिर्देवता ॐ श्रीगणपतये नमः एकदन्ताय विद्महे एकदन्ताय धीमहि तन्नो दन्तप्रचोदयात् एकदन्तं चतुरस्रं भाषणं दशकारणं हृदयवर्गं नस्य मोषिलब्धं रक्तं लम्बोदरं शोर्वदनं रक्तं वासनं रक्तसन्धानयुक्ताङ्गं रक्तपुष्पशोभितं भक्तान् कल्पनं दैवं जगत्कारणमच्युतम् आयुर्भूतं चतुरस्रमालयं विश्वारं एवं भावयतु योनित्येव सयो योजनवरः नमो राधपते नमो भूतस्थुलम्बोदरैकदन्ताय विघ्ननाशने श्रीशिवतराय वरदमूर्तये नमो नमः। देवदानन्द भगवान् की सिद्धबुद्धि महागणपति भगवान् की जय बजरंगबली की भोलाशंकर भगवान की। देवताभ्यो नमः। हस्तवार्गं समर्पयामि, मधुस्नानं समर्पयामि, चक्रस्नानं समर्पयामि, दलफलस्नानं समर्पयामि। वस्त्रं ओम बट्टలకు అక్షింతలు ఓం రక్తవస్త్రం యదం దేవం దుర్గకాంచన సంయమం సర్వత్రం భూమిం స్తోత్రయన్యార్పితం శ్రీ सिद्धिबुद्धि महागणदेवता ब्रह्मः वस्त्रं समर्पयामि नवापुष्टं जगन्युक्तं द्रवणं देवतामयं उभयेतं मया दत्तं धनं धर्मेश्वर श्री सिद्धिबुद्धि महागणदेवता ब्रह्मः यज्ञोपवीतं समर्पयामि श्रीकण्ठं चन्दनं दिव्यं गन्धारसुन्दरं विलोकनं सश्रेष्ठं दैव्योक्तं प्रतिगृह्यतां श्री सिद्धिबुद्धि महागणदेवता ब्रह्मः गन्धं समर्पयामि स्वामिवारिकी वीरालङ्करणं कुम्भवती पालाय ओम दुर्जास्कार संदासम सर्वदा वैनाप्रभो निरालंकरं दुर्गं सिद्धोरप्रतिगृह्यतां श्री सिद्धिबुद्धि महागणदेवता नमः निरालंकरं समर्पयामि अक्षतां धवलां दिव्यां शालियां गलां कुंकुमतां प्रदर्शयामि प्रीत्यर्थं प्रतिगृह्यतां महागणपतिदेवता सिद्धिबुद्धि महागणपतिदेवता नमः अक्षतां समर्पयामि। ज्योत्स्नापते नमस्तेस्तु ज्योत्स्नापते नमस्तेस्तु हंसरूपतेश्वरः अस्रामृगांशाधार प्रतिगृह्यतां सिद्धिबुद्धि महागणपतिदेवता नमः हारुद्रं समर्पयामि कैलासवासी गौरीश कस्तूरी तिलकधार गिरिजासुधा विघ्नेश कुङ्कुमं प्रतिगृह्यतां सिद्धिबुद्धि महागणपतिदेवता नमः कुङ्कुमं समर्पयामि। ఆభరణాలకు బదులు విగ్రహాన్ని ముట్టుకోండి, విగ్రహానికి అన్ని ఆభరణాలు తొలగించుకుని అక్కడి నుంచే తయారు తీసుకొచ్చినాయి. ఎల్లకాలము కూడా విగ్రహాలకి ఆభరణాలు తీయకుండా విగ్రహాలపైనే ఉంటాయి. ఓం నానావిధ దివ్యాన్ని నానా రజస్వరాన్ని చ భూషణాన్ని గృణేశ పార్వతీ ప్రియ నందన శ్రీ సిద్ధిబుద్ధి మహాగణపతిదేవత పునః ఆభరణాన్ని అక్షతాం సమర్పయామి। नागादीनि सुगन्धीनि नागधीनवै प्रभो नयावृतानि पुष्पाणि पूजार्थं प्रतिगृह्यतां श्री सिद्धिबुद्धि महागणपतिदेवता नमः पुष्पं समर्पयामि। स्वामी वाరి మనసులో నమస్కారం తీసుకోండి। సిద్ధిబుద్ధిని సంతానం అభివృద్ధి చేయమని చెప్పేసి వేడుకోండి। చెడు కర్మ ఫలాన్ని నివృత్తి చేసి మంచి కర్మ ఫలాన్ని మాకు ప్రసాదించు అని చెప్పేసి ఆ గణపతిని వేడుకోండి। సంసార యోగంలో వంశంలో ఎవరికి కూడా వివాహ దోషాలున్న తొలగిపోయి అన్యోన్యమైనటువంటి దాంపత్యం అభివృద్ధి అయ్యేలాగా మీ పిల్లలకు ఆశీర్వదించమని చెప్పేసి వేడుకోండి। మీకు ఆశీర్వదించమని చెప్పేసి వేడుకోండి ఆ సిద్ధిబుద్ధిని। నమో నమః।
పసుపు కుంకుమ ఉసిరికల నీళ్ళు కలిసి పసుపు కుంకుమ అక్షింతేషాం లక్ష్మీగా నివాసే సరోజదేవి సరస్వతి రాజదేవి రాజదేవతి లీనా మౌలికతో గౌరీ వినాయ సమీరాన్ని గౌరీ వినాయ సమీరాన్ని అక్షదేవత చతుర్థి అష్టావతి నదావతి జగదశే శాంతి శాంతి
అవశ్రోతారం అనఘాతారం అవఘాతారం అమానుషాత్ అవిచ్యాతాత్ అవృష్టాతాత్ ఉత్తరాతాత్ దక్షిణాతాత్ చౌర్యాతాత్ సర్వతపాంపాయ సబంధాత్ వాగ్వేదం చిన్మయః తం సచ్చిదానందాన్వితో యోసే తాం ప్రశోక్షం బ్రహ్మాసే తం జ్ఞానవయోసే సర్వం జగదం దత్తో గాయతే సర్వం జగదం దత్తో ఇష్టతే సర్వం రుచ్యతే తాం భ్రమరాం నమో తం సత్వార్ వాక్కాలాని జగత్రోదీనః దేహాత్రోదీనః కాలాత్రోదీనః అకారో మధ్యమ రూపం అనుస్వార సిద్ధాంత రూపం బిందరుత్తమ రూపం నాదా సంధానం సౌదా సందేహ సహసా గణేశ రుద్రః కనక ఋషిః నిజగాయత్రి చంద్రః గణతిర్దేవత ఓం శ్రీ గణపతి నమః ఓం వేదవందాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ వేదవంతం చంద్రస్యేపాసనం కుశలారణం యతం వర్గం నస్య నౌషధం రక్తం లంభారం రక్తం వాసనం రక్తసంధానయుక్తాంగం రక్తపుష్పూరితం భక్తానుకుంఠం దేవం జగత్కారణవచ్చదం ఆవిర్భూతం చ సహస్రమాదే కృష్ణాత్మదేవం अस्माकमनुकोण्डे मम अस्माकं वरदक्षं द्वारका नारायणं परिध्यार्थं शुभे शुभे मुहूर्ते विष्णुराज्य पौत्रवानस्य आध्या ब्राह्मणः द्वितीय भ्रातृ श्वेतवरः कल्पे वैवस्वता मनवन्तरे कलियुगे प्रथमचरणे भरतविष्टे भरतखण्डे जम्बे रूपे गण्डकारण्ये देशो गोदावर्याः उत्तरायणे शोभा क्रोधीनाम संवत्सरे वैशाख मासे अस्मिन् श्री शिवपञ्चायतहारे आंजनेय स्वामी देवता सन्निधे श्री महालक्ष्मी महागणपति गर्भालये अस्मिन् चंद्रशेखर कालनीयेन निजामाबाद पत्तनेन तेलंगाना प्रांतनेन यथाशक्ति श्री सिद्धि बुद्धि महागणपति देवता विघ्नेश्वर बाबू नाम रवली नाम साई लक्ष्मी नाम रक्षक नाम सह कुटुंबक्षेम सत्यम आयुरारोग्यार्थं कौंडिन्यस्य गोत्रो भवस्य మీరు గణపతి స్వామి పౌత్రాయ ఈశ్వర శర్మాణం పుత్రాయ సాక్షాత్ पंचाकृत्यपरायण परमशिव स्वरूपाय ज्येष्ठराजाय ब्राह्मणस्पत्पते श्री महागणपति शर्मणे कन्यात्मे वराय महासिद्धि बुद्धि प्रवराय कौंडिन्य सुगोत्रो भवस्य नरेंद्र गौर नामस्य सरोजा नामधेयस्य साईलाल नामस्य रम्या नामस्य वेणुमाधव नामस्य सह कुटुंबक्षेम सत्यम आयुरारोग्य विद्यार्थं भक्तिप्रवराय स्तोत्रम कमल चिंतन गोत्रोभस्य सखीराम नामस्य भारती नामस्य पुत्रस्य कमल कुमार नामस्य उमा नामस्य संगीता नामस्य अनिता नामस्य विहारिका नामस्य हरिवंश नामस्य सह कुटुंबक्षेम सत्यम आयुरारोग्य विद्यार्थं चलो चतुस्रागपर्यन्तं श्री महागणपति प्राणदेवताभ्यो नमः यजमानसुगोत्रो भवस्य ऋषिगोत्रो भवस्याः अञ्जनेयनामधेयस्याः पुत्रस्याः राहुल नामधेयस्य गन्धबिन्दु नामधेयस्याः
पुत्रस्य रागं साई प्रसाद नामधेयस्याः अस्मिन् श्री महागणपति देवता चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। सद्योजात वामदेवा घोराजत्पुरुषाय ईशान पंचाश परमान्विता सकल गोत्रोपेताय परमशिव गोत्रो भवस्य परमशिव शर्माणां नत्र सदाशिव शर्माणां पौत्राय मने कन्यात्मने वराय इच्छा शक्ति ज्ञान शक्ति क्रिया शक्ति तत्स्पर्शेन प्रवरान्विता पौत्रिकाय नित्य सद्याय बुद्धिमान्ये वराधने कन्यां चतुस्सागर पर्यन्तं गोब्राह्मणे महासिद्धिमान्ये वर्धिने बुद्धिमान्ये वर्धिने सिद्धिनाम्ने वर्धिने कन्यां अस्मिन् श्री शिवपञ्चायत कन्यादानम् अहं करिष्ये। बाबू చెప్పలు సన్నాయి గట్టి మేళం చూస్తున్నారు ఇటు గురించు మనసులో దంచుకోండి మనసులో దంచుకోండి
స్వామివారి జీలకర్ర కంటే మీ వేడుకలను చెప్పుకోండి. స్వామికి దాంపత్య జీవితంలో ఎటువంటి దోషాలున్నా నివారణ చెప్పుకోండి. సరేనా? రామలక్ష్మితో చేతులు పట్టుకోండి. మంచి మీరు ముచ్చట విగ్రహం ఆయన ఏమో చూస్తున్నాడు. ఇది లేదు గట్టను ఇంకా ఆయన ముఖం మీద తీసుకుపోతేశారు. కొద్దిగా దూరం జరిపాయి, కొద్దిగా దూరం జరుపు. ఆయన కనబడతలేదు అంటున్నాయి. నేను చెప్పు విఘ్నేశ్వర పరిశుద్ధం విఘ్నేశ్వర స్వామి శ్రీరామనే జనకపుత్రే సీతా మనోహర అందమైన ఆ ఇద్దరు కూడా నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నారు. ఎంతో ఎంతో స్మితా స్వరూపం పెళ్లి చేసుకోవడం నా అదృష్టం అని చెప్పేసి శ్రీపుత్రే సీతా మనోహర కోమలాంగి భగవతాభ్యాంగర్వో భవంతు సుమహాంగ మనం ఇంతకుముందు చెప్పినట్ల సిద్ధిముఖి ఎవరు? విష్ణువుల రూపాయ విష్ణువు యొక్క కూతురు వారిద్దరు. గణపతి ఎవరు? భారతీయ పరమేశ్వరుడు యొక్క కుమారుడు. కాబట్టి పౌత్రాం పౌత్రీనా అని చెప్పుకుంటూ వచ్చినాం. ఆ గణపతి విష్ణు యొక్క స్వరూపంతో ఉన్నటువంటి సిద్ధిబుద్ధిని కన్యాదానం చేసుకొని ఆ సిద్ధిబుద్ధి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వివాహం చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు, ఎట్లా తెలుసుకున్నాడు పిల్లల్ని అని గణపతికి ఈ మంత్రం ద్వారా చెప్తుంటాడు. పాంచాలపుత్రీ మణిరత్నధారీ దివ్యాంగన సుందర కోమలాంగి. నా బిడ్డలు విష్ణుమూర్తి చెప్తున్నాడు, అల్లారు ముద్దుగా తెలుసుకున్నాను. వేరు ముద్దలు తినిపిస్తూ పాంచాలపుత్రే మణిరత్న భారీ మనులల్లో తెలుసుకున్నాను. పట్టు వస్త్రాలతో ఎంతో అందంగా తెలుసుకున్నాను. కాబట్టి ఈ శుభముహూర్తాన ఈ మార్గ వైశాఖ బహుళ దశమి రోజు నీకు నేను ఇద్దరిని కన్యాదానం చేస్తున్నాను. సిద్ధించడం దేవత, బుద్ధిగల దేవతను అంటే నీవు ఆత్మబల సంపన్నుడు. ఈ విధంగా తెలుసుకున్నాను. నాకన్నా ఎక్కువ సమర్థుడవు నీవు అని చెప్పేసి గణపతికి కన్యాదానం చేసి ఆ ఇద్దరు పిల్లలను విష్ణుమూర్తి లక్ష్మీదేవి అప్పచెప్తున్నాడు. అందుకనే సిద్ధి బుద్ధి కూడా ఇంత మంచి పిల్లలను చూసి ఆనందపడుతూ లక్ష్మీదేవిని వేడుకుంటారు. తల్లి, ఇంత మంచి యొక్క గణపతిని నాకు ప్రసాదించినావు, నువ్వు కూడా నా దగ్గర ఉండు అని చెప్తే
అప్పుడు 108 అవతారాలతో ఉన్నటువంటి గణపతి అవతరిస్తాడు అనమాట. 108. అందులో ఒక అవతారము లక్ష్మీదేవిని, సర్వశక్తి స్వరూపమైనటువంటి ఆ లక్ష్మీదేవిని తన తొడపైన కూర్చుండబెట్టుకుంటాడు కన్యాదానం చేసినప్పుడు. అంటే తల్లితో పాటు సర్వశక్తుడి అమ్మ రూపమైనటువంటి ఆ అమ్మవారిని తన తల్లి రూపంగా భావిస్తూ, అత్త రూపంగా కాకుండా తల్లి రూపంగా భావిస్తూ ఆ ఇద్దరు పిల్లలను కన్యాదానం తీసుకుంటాడు. ఆ తల్లిని వేడుకుంటాడు. ఎట్లా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. సలహాతే సావధాన సావధాన. అప్పటి నుంచి కూడా గణపతి గొడపైన అమ్మగారు ఉండడం. ఈ కళ్యాణం జరగడానికి కాలస్వరూపంతోనే వచ్చినటువంటి కళ్యాణాలు. అంటే వైశాఖ బహుళ దశమి రోజు, మార్గశీర్ష శుద్ధ దశమి రోజు ఈ ఇద్దరిని కళ్యాణం చేసుకున్నారు కాబట్టి దేవతలందరూ కూడా పైనుంచి ఆశీర్వదిస్తున్నారు. ఎట్లా? తదేవలనం సుదినందరే తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ స్మరామి సుమహాతే శ్రీ సత్యవతి మహాగణపతి సావధాన శుభమోతే సావధాన. ఆ గణపతి ఆ ఇద్దరిని చూసి సంతోషపడుతుంటాడు. ఓం
वृक्षेव शतरुतश्रुतः ऋषयस्तोत्रः पूर्वं देवो देवता ओम महादेवदेवताभ्यः शक्तिदेवताभ्यः प्रभवन्तरास्य शतनु तयार भक्तों मुझे राजा भक्ति देवता अंदर मुझे गणपति मुंडे गणपति विजय उद्योग मुंडे गणपति नसना उद्योग मुंडे गणपति गणपति मुंडे ओम पक्षं यदावुन धातु यज्ञाय धातु यज्ञाय भगवान दास्य हृदयं दास्य नसना वेदना दावे वस्तुला देवालय वेदना देवालय वस्तुला वेदा देवनो वर्णः ओम संचना मोक्षना द्रव्यदेव गानादिना భక్తులు నిలిచారు చూపించారు భక్తులు నిలిచారు గంటసారి నిలిచారు ఇంకా 3 సార్లు సత్యదేవ యక్షదేవ ద్రవ్యదేవ గానాదిన సత్యన భద్రంజన సత్యన దశజన భజన భవనంజన యండాజన భక్తాజన క్షమాచన దేవదేవ నమః గణపతులు తెలంగాణ చూస్తున్నారు కాబట్టి దేవుని అక్షంత వేసిన అర్హత మనకు లేదు. కానీ స్వామివారి యొక్క ఆశీర్వచనం మనకు రావాలి కాబట్టి ఎవరెక్కడ నిలబడ్డారో అక్కడ స్వామివారి పైన అక్షంత వేయండి. అమ్మ ఈ విషయాలందరూ పక్కకు జరగండి. అక్షంతర వేసిన టేబుల్ దగ్గర రావద్దు కొంచెం దూరం ఎవరి స్థానంలో వారు కూర్చోండి అమ్మా. గణపతికి పోయొచ్చు, సిద్ధి బుద్ధికి పోయొచ్చు, 3 జాగాలలో పోయొచ్చు. మంచిగా దండం పెట్టండి. ఎంత వీలు తర్వాత ఇంకొకటి 2 కలిసినాయి. ఇక్కడ కూడా తీసుకొచ్చి కూర్చొని భోజనానికి వేయగలుగుతుంది. కూర్చోండి ఆటో లాగానే భోజనం ఉంటుంది చూడండి.
జాగుసేకమమ్ము బ్రోవు స్వామి మంగళం ముందు సురులు మురులు జనులు పందిరి పూజ ఈ సుందరకర వాక్యమందు చిందిరి తేజ శ్రీ గణేశ దేవ నీకు నిత్య మంగళం జాగుసేకమమ్ము బ్రోవు స్వామి మంగళం పాలు పెరకు చెయ్యి బిలం కలహరములతో మేలైన పాకువనం మారి పిల్లలతో శ్రీ గణేశ దేవ నీకు నిత్య మంగళం జాగుసేకమమ్ము బ్రోవు స్వామి మంగళం ధరణి దోమ కొండలోని పరబ్రహ్మణ బాలదాసు కరుణతో రక్షించు ధరణి అందునా ధరణి దోమ కొండలోని పరబ్రహ్మణ బాలదాసు కరుణతో రక్షించుము ధరణి అందునా శ్రీ గణేశ దేవ నీకు నిత్య మంగళం జాగుసేకమమ్ము బ్రోవు స్వామి మంగళం జాగుసేకమమ్ము బ్రోవు స్వామి మంగళం మంగళం మకార మంగళం మహాదేవదయా సింధు ఈశ మంగళం శ్రీ మంగళం శిఖార మంగళం విభూతి మంగళం మంగళం వాద వేద వితత్వ పరిజ్ఞాన వేద మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం వినాయక విఘ్నేశ్వర హారతి గొనుమా విఘ్నాలను తొలగించి మమ్ము బ్రోవుమా వినాయక విఘ్నేశ్వర హారతి నానావిధ పరిమళములు నానావిధ పరిమళములు బొమ్మగా నిన్ను చేసి మురిసెను అమ్మా ఆ బొమ్మలో ప్రాణములు పోసెను అమ్మా చీనన్ను బ్రోవుమా ఉండిరి అన్నదమ్ములు ఇరువురు నది స్నానమాడిరి భూమండల ప్రదక్షిణ చేసి ఉండిరి గుణగులకు అధిపతి తనే అయ్యను బ్రోమా శుక్రవారం నాడు చక్కని శ్రీలక్ష్మి అక్కెరకు రావమ్మ ఆదిలక్ష్మి శుక్రవారం నాడు చక్కని శ్రీలక్ష్మి అక్కెరకు రావమ్మ ఆదిలక్ష్మి జయ జయ మంగళం జయ మహోత్సవ మంగళం తెల్ల చీరే గట్టి తెల్ల రైకే దవి తెల్లని మల్లెపూలు తాను పెట్టి తెల్ల చీరే గట్టి తెల్ల రైకే దవి తెల్లని మల్లెపూలు తాను పెట్టి అతివరో మాకు సంపాదిస్తానని తెల్లవారంగా వచ్చే లక్ష్మి అతివరో మాకు సంపాదిస్తానని తెల్లవారంగా వచ్చే లక్ష్మి జయ జయ మంగళం జయ మహోత్సవ మంగళం కావి చీరే గట్టి కస్తూరి బొట్టు పెట్టి కన్నులకు సన్నంపు కాటికి కావి చీరే గట్టి కస్తూరి బొట్టు పెట్టి కన్నులకు సన్నంపు కాటికి కాంతలో మనకు సంపాదిస్తానని గడప దాటి మన ఇంటికొచ్చే లక్ష్మి జయ జయ మంగళం జయ మహోత్సవ మంగళం శుక్రవారం నాడు చక్కని శ్రీలక్ష్మి అక్కెరకు రావమ్మ ఆదిలక్ష్మి శుక్రవారం నాడు చక్కని శ్రీలక్ష్మి అక్కెరకు రావమ్మ ఆదిలక్ష్మి జయ జయ మంగళం జయ మహోత్సవ మంగళం ఎర్ర చీరే గట్టి ఎర్రగడికే దొరికి ఎర్రని సింధూరం తాను పెట్టి అతివరో మనకు సంపాదిస్తాను అని ఎండలు గాయంగా వచ్చే లక్ష్మి జయ జయ మంగళం జయ మహోత్సవ మంగళం పచ్చ చీరే గట్టి పచ్చ రైకే దొరికి పండు టాకుల విడియం చేతబట్టి పనదిలో మనకు సంపాదిస్తాను అని సంధ్యా వేళ వచ్చే లక్ష్మి జయ జయ మంగళం జయ మహోత్సవ మంగళం శుక్రవారం నాడు చక్కని శ్రీలక్ష్మి అక్కెరకు రావమ్మ ఆదిలక్ష్మి జయ జయ మంగళం జయ మహోత్సవ మంగళం వెండి చీరే గట్టి వెండి రైకే దొరికి వెండి ఆకుల విడియం చేతబట్టి వెండి చీరే గట్టి వెండి రైకే దొరికి వెండి ఆకుల విడియం చేతబట్టి వెల
సంపాదిస్తానని వెన్నెలాగాయంగా వచ్చే లక్ష్మి వెలరిలో మనకు సంపాదిస్తానని వెన్నెలాగాయంగా వచ్చే లక్ష్మి జయ జయ మంగళం జయ మహోత్సవ మంగళం అంచు చీరే కట్టి అంచు రేకే దొరికి అన్ని వారాల సొమ్ము పెట్టి అంచు చీరే కట్టి అంచు రేకే దొరికి అన్ని వారాల సొమ్ము పెట్టి అటువలో మనకు సంపాదిస్తానని అర్ధరాత్రి వేళ వచ్చే లక్ష్మి అటువలో మనకు సంపాదిస్తానని అర్ధరాత్రి వేళ వచ్చే లక్ష్మి జయ జయ మంగళం జయ మహోత్సవ మంగళం జయ జయ మంగళం జయ మహోత్సవ మంగళం శుక్రవారం నాడు చక్కని శ్రీలక్ష్మి అక్కలకు రావమ్మ ఆదిలక్ష్మి శుక్రవారం నాడు చక్కని శ్రీలక్ష్మి అక్కలకు రావమ్మ ఆదిలక్ష్మి ఇక్కడ గణపతిని చేయించు, గర్భగుళ్ళ గణపతిని చేయించు, విగ్రహాలను చేయించు. ప్రాణాయ స్వాహం, వ్యానాయ స్వాహం, సమానాయ స్వాహ. మధ్య మధ్య పాణిం సమర్పయామి, ఉత్తర కోశం సమర్పయామి, హస్తో వృక్షాలయామి. జనాలకందరికి చేయించు. అక్కడనే నిలబడి నరసన్న. సిద్ధి బుద్ధి గణపతి భగవానికి. మీ అంతకు బ్రాహ్మడే అక్కడ ప్రదక్షిణ చేస్తారు. సాధ్యాసంత దేవాః. ఓం రాజాది రాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కూర్మః. సమే కామాన్ కామ కామాయ మయ్యం కామేశ్వర వై శ్రవణో దధాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. స్వస్య సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశం రాజ్యం మహారాజమాధిపత్యమేం సమంతపర్యా ఈశా సార్వభౌమా సర్వాయుషా ఆంధ్రాపదార్థా పృథివీ సముద్రపర్యంతాయ ఏకరాళత్తర శ్లోకో భేదో మరుదః పరివేష్టితో విశాంగురః ఆవిష్కృతస్య కామప్రేర్ విశ్వే దేవాసువాసదిః. ఓం ఏకదంతాయ విద్మహ వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహ మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మహ కన్యకుమారీ ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. యథాశక్తి మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. శర్మగారు మీరు అక్షతలు అక్కడ వేయండి. జ్ఞానగాని పాపాని ధర్మాంతరకృతాని తాను తాను పృష్యంతే వృక్షం పదే పదే పాపోహం పాపాత్మా పాప సంభవ రాహ్వాన్ కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన అనండి. రక్ష రక్షో గజానన రక్ష రక్షో గజానన రక్ష రక్షో గజానన. గోలక్ష్మీ గణపతి భగవానికి. సిద్ధి బుద్ధి గణపతి భగవానికి. బజరంగబలికి. పాదాల గణపతి దేవత ప్రీత్యర్థం బ్రాహ్మణ అన్యోన్య సహాయార్థే యథాశక్తి పూజాం ఆఖ్యాం కర్మ కరిష్యే. ప్రతిగృహ్యతాం ప్రతిగృహ్యతాం ప్రతిగృహ్యతాం.
ఈ కర్మఫలం అంతా కూడా మళ్ళీ గణపతి పాదాల దగ్గర వేసినట్లు తెలుస్తున్నట్లు మనసులో తలుచుకోండి. మీ పిల్లల సంసార యోగాలు అభివృద్ధి చెందాలని వేడుకోండి. సంతానం కాని వారికి సంతానం అభివృద్ధి చెందు అని చెప్పేసి వేడుకోండి. అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని ప్రసాదించమని చెప్పేసి వేడుకోండి. ఏ విధంగా అయితే మీరు ముగ్గురు ఏ విధంగా అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని నిర్వహిస్తున్నారో ఆ యొక్క ఫలాన్ని మీకు, మీ పిల్లలకు, మీ వంశానికి ప్రసాదించమని చెప్పేసి వేడుకోండి ఆ గణపతికి. మౌనంగా మానసికంగా కళ్ళు తెరిచి విగ్రహాలను చూస్తూ మీ కోరికలను చెప్పుకోండి. ఒక్క 2 నిమిషాలు. విదానంద భగవానికి ఇంతటితో కళ్యాణ పూజా కార్యక్రమం సమాప్తము.